యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. దినదినము చనిపోతున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుతున్నాను. దినదినము చనిపోతున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుతున్నాను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి. నా మోమున ఉమ్మి వేయబడినది, నా చూపులు తలదించుకున్నవి. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. నా చేతులు సంకెళ్ళు పడినవి, నా రాతలు చిరిగిపోతున్నవి. నా చేతులు సంకెళ్ళు పడినవి, నా రాతలు చిరిగిపోతున్నవి. నా కాళ్ళకు మేకులు దిగబడినవి, నా నడకలు రక్తసిక్తమైనవి. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. దినదినము చనిపోతున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుతున్నాను. దినదినము చనిపోతున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుతున్నాను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో నాయన తండ్రి, మధ్యాహ్న సమయంలో ప్రభువా నిలబెట్టిన ఈ దాసుని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏమాత్రం అర్హత లేనప్పటికీ, అరుగుడిని కానప్పటికీ నాయన నీ దాసుని నిలబెట్టావు, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో గొప్ప దేవుడివి, ఉన్నతమైన దేవుడు అయినావు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. విత్తబడే వాక్యాన్ని నాయన అయ్యా నాయన నీరు కట్టి ఫలించండి ప్రభువా. వాక్యంలో మీరుండండి. పరలోకమైన జ్ఞానంతోనూ పరిశుద్ధ ఆత్మతోనూ వాక్యాన్ని వెలువరించడానికి నాకు సహాయం చేయండి. సొంత మాటలు, సొంత ఆలోచనలు, సొంత జ్ఞానాన్ని మీరు కొట్టివేసి పరలోకమైన జ్ఞానముతో వాక్యాన్ని పరిశుద్ధ ఆత్మతో నాయన వివరించడానికి నాకు సహాయము చేసి మీరే ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకోమని, కూడా వచ్చిన ప్రతి బిడ్డతో కూడా మీరు మాట్లాడమని నజరేయుడు సజీవుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మామూలుగా చాలామంది ఎక్కువగా దేవుని బిడ్డలందరినీ కూడా ఒక మాట అంటుంటారు.
ఏమంటే వీళ్ళు అంతా గొర్రెలండి అంటారు కదండి, గొర్రెలం అంటారు. అసలు ఈ గొర్రె అనే పదంలో మనకి ఎందుకు వచ్చింది అసలు గొర్రెలు అనే పదము? ఎక్కువగా యేసు ప్రభు కూడా చాలాసార్లు గొర్రె అనే పదంతోనే ఎక్కువగా ఆయన పోల్చడం కానీ చెప్పడం కూడా జరుగుతూ వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, గొర్రెలు చాలా సాధు జంతువులు, చాలా సాధుగా ఉంటాయి, చాలా స్మూత్గా మృదువుగా ఉంటాయి. అవి ఎక్కడైనా మరి ఆ ఆహారం, ఆ గడ్డి తినేటప్పుడు ఎలాంటి గడ్డి తింటాయంటే లేతగా ఉండే గడ్డి మాత్రమే తింటాయంట. అవి ఎలాంటి గడ్డి అంటే లేతగా ఉండాలి, పైన చిగురుగా. ఇవి ఆ గొర్రెలు మేపే అతను గొర్రెల్ని ఏ సమయంలో ఎక్కువగా తీసుకెళ్తాడంటే పొద్దున్నే తీసుకెళ్తాడంట. తెల్లవారుజామున పొద్దున్నే తీసుకెళ్ళిపోతాయి. ఎందుకు తీసుకెళ్తాడు ఆ సమయంలో అంటే గొర్రెలు పొద్దున్నే కాస్త మంచు పడి ఉంటుంది కదండి దాని మీద. ఆ మంచు పడినప్పుడు ఆ మంచు పడినటువంటి లేతగా ఉన్నటువంటి ఆ యొక్క గడ్డిని మాత్రమే, లేతగా ఉండే దాన్ని మాత్రమే తింటుందంట. దాంతోపాటు ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది. ఆ మంచు దాని మీద ఉంటుంది కదా, నీళ్లు కూడా దాంతోపాటు దొరుకుతూ ఉంటాయి. హల్లెలూయా. తర్వాత అవి నీళ్లు ఎక్కడైనా తాగాలనుకుంటే గుంటగా ఉండే నీళ్ళల్లోనూ, అది పరిశుద్ధంగా ఉండే నీళ్ళలో మాత్రమే ఈ నీళ్లు తాగుతాయంట. లేకపోతే పారిపోతూ ఉండే నీళ్లు అసలు తాగవంటాయి. ఎందుకో మరి వాటికి ఉన్నటువంటి శ్రేష్టం చూడండి. ఆ శ్రేష్టమైన ఆలోచనలు కానీ గొర్రెకుండే లక్షణాలు కూడా. మరి గొర్రె ఏదంటేనే అడ్డమైన గడ్డంతా తింటుందా? తిందు. మరి ఎందుకు దానితో ఎందుకు పోల్చారు? దాని స్వభావం కూడా చూస్తే మనం గొర్రె స్వభావం కూడా చాలా మరి మంచి స్వభావంగాను, మంచి నడవడిగాను అలా ఉంటూ ఉంది. నేను రెగ్యులర్గా బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయాన్ని చదువుతూ వచ్చాను నేను. ఆ 10వ అధ్యాయంలో అసలు చదువుతుంటే ప్రతిది కూడా దేవుడు యేసు క్రీస్తు వారు ఆ చెప్పినటువంటి మాటలు, దాని లోతుగా ఉన్నటువంటి మర్మాలు చూసి నేను ఆశ్చర్యపోయాను. చాలా ఆశ్చర్యంగా ఉన్నటువంటి మాటలు అందులో ఉన్నాయి. యోహాను సువార్త 10వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చూడండి, 2వ వచనంలో ద్వారమున ప్రవేశించువాడు గొర్రెలు కాపరి. చాలా ఇదొక్క మాట చాలు. ద్వారాన ప్రవేశించువాడు ఎవరంట? గొర్రెల కాపరి. గొర్రెల కాపరి అనే అతను ద్వారమున ప్రవేశిస్తూ ఉంటాడంట. గొర్రెల దొడ్డులు ఉంటాయి కదండి, గొర్రెల దొడ్డు ఉంటుంది. ఈ గొర్రెల దొడ్డులో ద్వారము ఉంటుంది కదా, ఒక దొడ్డుకి ఒక ద్వారం ఉంటుంది. దాన్ని తీస్తే అన్ని బయటకు వచ్చేస్తాయి. మళ్ళీ లోపలికి తోలిన తర్వాత దొడ్డికి మళ్ళీ ఆ ద్వారాన్ని వేసేస్తుంటారు. ఈ ద్వారం గుండా నడుచుకుంటా పోయే ఆయన ఎవరండి ఆయన? గొర్రెల కాపరి. అంటే కాపరి. హల్లెలూయా. గొర్రెల కాపరిగా ఉంటున్నాడు. 3వ వచనం కూడా చదువుదాం. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలకి నడిపించును. హల్లెలూయా. దొడ్డులో ఉన్నటువంటి ఆ గొర్రెలన్నిటిని కూడా మళ్ళీ పేరు పెట్టి పిలిచి వెలుపలికి నడిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఇక్కడ ఆ ద్వారం ఏంటి, గొర్రెలేంటి, దొడ్డేంటి, ఇవన్నీ మనము చదువుతున్నప్పుడు నార్మల్గా ఉంటాయి. ఇవి చదివే మాటలన్నీ కూడా సహజంగా మనం గొర్రెలు ఊహించుకుంటూ, ఆ గొర్రెలు ఉన్నాయి, ఆ దొడ్డు ఉంది, బయటికి వెళ్ళిపోతాయి, లోపలికి వస్తాయి, అంతవరకే అని మనము అక్కడితో సరిపెట్టుకుంటున్నాం. కానీ ఇందులో ప్రభు చెప్పినటువంటి మాటలు చాలా లోతుగా ఉన్నాయి. అది గమనించాలి మనం. అసలు మన అన్ని జనులు కూడా మనల్ని అంటుంటారు, మీరు గొర్రెల పిల్లలంట కదా, ఇది గొర్రెలంట కదా, మీరు గొర్రెలంట కదా అని చాలా మంది కామెంట్ చేసిన సందర్భాలు కూడా మనకు ఉన్నాయి. కానీ గొర్రెలకున్న స్వభావాన్ని, ఆ గొర్రెలో ఉన్నటువంటి మంచి లక్షణాన్ని కూడా దేవుడు వెలుగుకు తీసి చెప్పినటువంటి మాటలు మనం అక్కడ చూస్తున్నాం. అక్కడ అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను. ఎవరు ద్వారపాలకుడు? అక్కడ ద్వారపాలకుడు ఎవరున్నారు? ఆ దొడ్డికి కాపరదారి ఈయనే.
ఎవరు? ఆ గొర్రెల కాపరి అనే అతను. మళ్ళీ అక్కడ ద్వారపాలకుడు ఉన్నాడంట. ద్వారపాలకుడు ఇక్కడ చూడండి, మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడ ద్వారపాలకుడు ఎవరు? గొర్రెల దొడ్డికి ఎవరైనా ద్వారపాలకుడు ఉంటాడండి? అక్కడ ఉండి ఇట్లా రాజుపోతుంటే ద్వారపాలకులు ఎవరుంటారు? ఒక యజమానుడు కానీ లేదా ఒక రాజు కానీ పోతున్నప్పుడు ద్వారపాలకులు ఇద్దరు అటుపక్క ఒకరు ఇటుపక్క ఒకరు నిలబడుకొని గేట్లు తీస్తూ ఉంటారు, గేట్లు వేస్తూ ఉంటారు. ద్వారపాలకులు అనేది ఒక రాజుకు సంబంధించిన ఆ సంఘటన మనకు గుర్తుకొస్తుంది అక్కడ. ఇక్కడేమో ద్వారపాలకుడు అక్కడ ఉంటున్నాడు అంటాడు. ద్వారపాలకుడు ఎందుకు ఉంటాడు? మనం సహజంగా ఊహించే గొర్రెల దొడ్డ అవన్నీ ఉంటే అక్కడ ద్వారపాలకులు ఉంటారా? ఎవరు ఉంటారు కదా. మరి దేవుడు చెప్తున్నటువంటి మాటను చూద్దాం. అక్కడ అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతను స్వరము వినును. గొర్రెలు అతని స్వరము, ఎవరి స్వరం వింటారంట? ఆ కాపరి ఎవరైతే ఉన్నాయో ఆ కాపరి యొక్క స్వరము ఆ గొర్రెలు వింటాయంట. అతడు తన సొంత గొర్రెలను, ఎవరి గొర్రెలను అంటే బాడుకు తీసుకున్నట్టే కాదు, లేకపోతే అద్దెకి తీసుకున్న గొర్రెలు కాదు, అవి సొంత గొర్రెలు అంట. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. హల్లెలూయా. వెలుపలికి నడిపిస్తాడు అంటే ముందు లోపలికి, రాత్రుల్లో లోపలికి దొడ్లోకి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ పొద్దున్నే మనం చెప్పినటువంటి ఆ పొద్దున్నే లేచి ఆయన ఏం చేస్తాడు? ఆ పేరు పెట్టి పిలవగానే అవన్నీ కూడా మళ్ళీ బయటికి వస్తాయి. సొంత గొర్రెలు అంటున్నాయి. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మన అందరం కూడా దేవుని గొర్రె పిల్లలం, అంతే కదా. దేవుని గొర్రె పిల్లలం, దేవుని యొక్క పిల్లలం మనము. అయితే దేవుడు గొర్రెతో పోల్చాడు కాబట్టి ఇప్పుడు ఆయన స్వరము మనమందరం కూడా గ్రహించగలిగే వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎంతమంది ఆయన స్వరం వింటున్నారండి? దేవుని యొక్క ఆయన స్వరాన్ని మనం గమనించాలి. అదే అక్కడ గొర్రెల కాపరి పిలుస్తూ ఉన్నాడు. ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు. ప్రతి ఒక్కరి పేరు కూడా ఆయనకి తెలుసు. హల్లెలూయా. ఎంతమంది గొర్రెలు ఉన్నాయో అన్ని గొర్రెల పేర్లు కూడా ఆయనకి తెలుసు. హల్లెలూయా. ఇక్కడ ద్వారపాలకుడు అనే మాటకి నాకు ఒక్కోసారి ఆలోచన కలిగింది. ఇదంతా చెప్పింది సహజంగా ఉండేటువంటి దొడ్డు గురించో, ఆ గొర్రెల గురించో, ఆ కాపర గురించో ఆయన చెప్పడం లేదు. ఎక్కడ? పరలోకములో ఉన్నటువంటి దొడ్డి గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ ఆయన పరలోకములో ఉన్నటువంటి ద్వారపాలకుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ గొర్రెలు అంటే సహజంగా ఉన్నటువంటి గొర్రెల గురించి మాట్లాడడం లేదు, కానీ నన్ను గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఆ చదివేటప్పుడు కామన్గా మనము ఒక గొర్రెలు చూసి, చూడండి ఇక్కడ గొర్రెలు ఉంటాయి కదా, ఆ గొర్రెలు చూసి చూడండి, ఆ గొర్రెలు ఉంటాయి, వీటిని అనుకుంటుంటాం మనం. ఆ దేవుడు ఏదో ఈ గొర్రెల గురించి మాట్లాడుతున్నాడు, ఈ గొర్రెలు ఆయన ఏదో అక్కడ భుజాన్ని వేసుకొని పోతూ ఉంటాడు, ఆయన మేపుకుంటుంటాడు, ఇలాంటివేమో ఇక్కడ చెప్పబడిందని మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ లోతైన విషయాలు మనం గమనించినట్లయితే పరలోకములో ఉన్నటువంటి ఆ దొడ్డు గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి గొర్రెల దొడ్డు గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆ గొర్రెలు నువ్వు, నేను, మనందరం అన్నమాట ఆ గొర్రెలము. ఆయన స్వరము వినే ఆ యొక్క ఇది ఎంతమందికి ఉన్నదనేది దేవుడు ఇక్కడ ప్రశ్న వేస్తూ ఉన్నాడు. చూడండి 5వది చూద్దాం. అన్ని జనుల స్వరము అవి ఎరగవు. ఏవండి? ఏవి? ఆ గొర్రెలు ఏవైతే ఉన్నాయో అవి అన్ని జనుల యొక్క స్వరము అవి ఎరగవు. అన్యుణ్ణి ఎంత మాత్రమును వెంబడింపక వారి యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. అన్యుల్ని మనము వెంబడించకూడదు అని దేవుడు చెప్పగానే చెప్తూ ఉన్నాడు. అన్యులని ఆ యొక్క గొర్రెలు వెంబడించవు, వినవు, వాటి మాట వినవని ఇక్కడ చెప్తూ ఉన్నాయి. హల్లెలూయా. చూడండి తర్వాత 11వ వచనం ఒకసారి చూద్దాం. 11వ వచనం చూడండి. అక్కడ నేను గొర్రెలకు మంచి కాపరిని, ఆ మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. చూడండి, జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక
గొర్రెలు తోడేలు వచ్చుట చూచి గొర్రెలు విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరపట్టును. హల్లెలూయా. ఎంత లోతైన విషయం చూడండి. గొర్రెల కాపరి అంట తోడేళ్ళు ఏదైనా వచ్చినప్పుడు జీతగాడైతే ఏం చేస్తాడు? వదిలేసి నాకెందుకు వచ్చిన గొడవ, నాకెందుకు వచ్చినటువంటి ప్రాణం మీదకి వచ్చేస్తుంది, ఆ సింహమో లేదా పులో ఏదో ఒకటి వచ్చేసి ఆ తోడేళ్ళు వచ్చేసి తినేస్తే నా ప్రాణం కూడా పోతుంది, గొర్రెలు పోవడం కాకుండా నా ప్రాణం కూడా పోతుంది అని చెప్పేసి ఆ జీతగాడు ఏం చేస్తాడంట? వదిలిపెట్టేసి పారిపోతాడు. జీతగాడైతే అదే పని చేస్తాడు కదండి. అదే మరి గొర్రెల కాపరి ఆయన నేను నిజమైన కాపరి అంటున్నాడు. ఆ కాపరి అయితే ఏం చేస్తాడంట? ప్రాణము పెడతాడంట. హల్లెలూయా. ఆయన ప్రాణం పెట్టే దేవుడు అయి ఉన్నాడు. ఆయన ప్రాణం పెడతానంటున్నాడు. మనము దావీదు గురించి విన్నాం కదండి. దావీదు ఒక సందర్భంలో అట్లే తోడేలు వచ్చినప్పుడు మరి ఆయన ఏం చేశాడు? వాటికి వదిలేసాడా? తోడేలకి ఆ పులికి వదిలేసాడా? తినేమని చెప్పేసి వదిలేసాడా? ఏం చేశాడు? వాటిని చంపి మరి ఆ గొర్రెలను కాపాడాడు. అతను నిజమైన కాపరిగా అక్కడ వ్యవహరించాడు కాబట్టి దేవుడు అది గమనించాడు. హల్లెలూయా. ఆ దేవుడు అది గమనించిన తర్వాత అతనికి మరి మంచి పదవి ఇచ్చాడు. ఏం పదవి ఇచ్చాడు? రాజు. హల్లెలూయా. దేవుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి, ఆయన చూచే దేవుడు కాబట్టి ఆయన మనకు ఇచ్చే దేవుడు కాబట్టి జీతముకు ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు? గొర్రెల కాపరులు. ఏ కాపరులు? పాస్టర్లు. హల్లెలూయా. జీతాలకు ఉండే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క ఆ దొడ్డులో ఉన్నటువంటి గొర్రెలు పట్టించుకోకుండా తోడేళ్ళకు వదిలేసి తోడేళ్ళకు వదిలేసి, పులులకు వదిలేసి, సింహాలకు వదిలేసి పారిపోతారు. ఎందుకంటే వాళ్ళు జీతగాళ్ళు. హల్లెలూయా. ఏమంటే నిన్న ఒక కళ వచ్చిందండి, అది పంచుకోవాలి మీద. ఇది ఎందుకు మరి దేవుడు నేను ఈరోజు ఈ విషయాన్ని చెప్పాలని నాకు ముందు నుంచి దేవుడు ఈ యొక్క మాటలు నాకు జ్ఞాపకం చేస్తూ ఉంటే, నిన్న కలలో పొద్దున నేను రాత్రుల్లో డ్యూటీలు చేస్తున్నాను, పగులు పనుకోనంటే పగులు నాకు ఆ కళ చూపించాడు. నేను ఆశ్చర్యపోయాను. అసలు ఈ గొర్రెల కాపరి అనే అతను ఎవరైతే పాస్టర్ ఉన్నారో ఒక పాస్టర్ గురించి నాకు చూపించాడు. ఆ పాస్టర్ పేరు తెలియదు, ఏమీ తెలియదు, ఎవరో తెలియదు. అతను ఏం చేస్తున్నాడంటే 10 దినార్లు అనుకుందాం, ఉదాహరణకి 10 దినార్లు. ఈ 10 దినార్లు ఒక విశ్వాసి ఇస్తే, విశ్వాసి కాడి నుంచి వచ్చింది అంటే విశ్వాసులంతా కలిసి ఇస్తారు కదండి, సంఘానికి ఇస్తారు కదా. ఆ సంఘంలో వచ్చే ఆ 10 దినాలని 8 దినార్లు వాళ్ళకి ఖర్చు పెట్టి 2 దినార్లు అతను ఖర్చు పెట్టుకుంటున్నాడు అనమాట. అతను అంటే చేయాలి కదా, ఏమంటారండి అంటే ఆయన బతకడానికి, పిల్లలు కుటుంబం బతకడానికి ఒక 2 దినాలు తీసుకొని ఒక 10 దినాలు ఆ సంఘానికే పెడుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆ కొంతమంది విశ్వాసులు అంటున్నారు, ఇదేంటినా మా డబ్బులు మాకే పెడుతూ ఉన్నాడు, హల్లెలూయా, మా డబ్బులు మాకే పెడుతూ ఉన్నాడు, మాకు తీసుకొచ్చి మేము ఇస్తున్నాము, మేము ఇచ్చింది మళ్ళీ మాకే పెడుతున్నాడు, మా ద్వారానే అంతా చేస్తున్నాడు. ఒక పెట్టుబడి లాగా, ఒక వ్యాపారం లాగా జరుగుతుందంట అది. ఇది నాకు ఎందుకు గుర్తు చేసాడో అర్థం కావట్లా. ఒక వ్యాపారం లాగా అతను కూడా ఆలోచన చేస్తున్నాడంట, వ్యాపారం లాగా ఆలోచన చేస్తున్నాడంట. 1 రూపాయి కూడా ఇతను వేయట్లేదంట, 1 రూపాయి కూడా. అంటే అతను సొంతగా ఉన్నటువంటిది ఏదైనా కూడా ఆ కాపరికి సంబంధించింది ఏది వేయట్లేదంట అక్కడ. మీకు అర్థమవుతుందండి నేను చెప్పేది? ఏమైనా మీకు అంటే కన్ఫ్యూజ్గా ఉంటుందో ఏమో నాకు అర్థం కావట్లేదు. కానీ సంఘములో ఏదైతే వస్తుందో దానికే చుట్టి దానికే చేస్తూ అట్లా చేస్తూ పోతున్నారు. కానీ అతను సంబంధించింది ఏది ఇవ్వడం లేదు, సంఘానికి ఏది చేయడం లేదనమాట. అట్లా చేస్తున్నాడంట. ఇది ఇట్లా ఏంది, మాది మాకే చుట్టేస్తున్నాడు, ఈ బాస్టర్ మాది మాకే చేస్తున్నాడు అని మరి నాకెందుకు చూపించాడో నాకైతే అర్థం కాలేదు. అంటే దేవునికి స్తోత్రం కలుగును కాక. నేనైతే మరి దేవునిలో ఉంటూ దేవుని కోసం నా సొంత ఖర్చులు నేను పెట్టుకుంటూ పోతున్నాను కాబట్టి అప్పుడు నాకు ఒక వాక్యం నాకు గుర్తొచ్చింది.
చాలా మంది మేము పనులు చేయమండి, మాకు పూర్తిగా దేవుడు పిలిచేసాడండి, మేము అసలు చేయమంటున్నారు. కానీ చాలా సంఘాలు కట్టినటువంటి పౌలు భక్తుడు ఆయన అన్ని సంఘాలు కట్టినా అంతమంది ఆత్మలు సంపాదించినప్పుడు కూడా ఆయన పని చేస్తూ ఉన్నాడు. ఒక వాక్యం చూద్దామా? అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. 3వ వచనం ఫస్ట్ వచనాన్ని ఒకసారి చదువుదామా? ఫస్ట్ వచనం చదివి బయలుదేరి కొరింథునకు వచ్చి, ఇప్పుడు మనం ఆడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడికి వచ్చాడంటే కొరింథీ సంఘానికి వచ్చాడు. కొరింథీకి ఉన్నటువంటి సంఘానికి, అప్పటికే సంఘాలన్నీ కట్టున్నాడు ఆయన. కొరింథీ సంఘానికి వచ్చాడు. అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. రోమా విడిచి వెళ్ళిపోవాలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టేవారంట. వారంతా కూడా డేరాలు కుట్టేవారు. అయితే పౌలు ఏం చేస్తున్నాడు? పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండిరి. అంటే పౌలు కూడా పని చేశాడా అండి? వాళ్ళు ఒక్కరే పని చేశారా డేరాలు కుట్టే పని? పౌలు కూడా పనిచేస్తున్నాడు. అప్పటికే సంఘాలు ఉన్నాయి ఆయనకి అప్పటికే చాలా సంఘాలు కట్టున్నాడు. ఇక్కడ చెప్తుంది చూడండి, కొరింథీలో 2 సంఘాలు ఉన్నాయి. కొరింథీ మొదటి సంఘం, 2వ సంఘం అని ఉంది కదా. కొరింథీ మొదటి 2వ సంఘం ఉంది. తర్వాత ఏథెన్సులో నుంచి తర్వాత కింద మనం 19వ వచనంలో చూస్తే చూడండి, కొరింథీలో ఉన్నప్పటికీ జరిగింది ఏమనగా పౌలు ఆ ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి, చూడండి అక్కడ ఎఫెసు ఉంది, మళ్ళీ అక్కడ ఒక సంఘం ఉంది. అంటే అప్పటికే పౌలు చాలా సంఘాలు కట్టున్నాడు. అయినప్పటికి కూడా ఆయన సొంతగా పని చేసుకుంటూనే, డేరాలు కొట్టుకుంటూనే పనిచేస్తూ సేవ చేస్తూ వచ్చాడు. నా ఉద్దేశము అసలు పని చేయకుండానే ఉండాలని కాదు, పని చేస్తూ ఉండకూడదని కాదు, రెండు చేయొచ్చు కాదని కాదు. కానీ చాలా మంది స్వార్థముగా ఉన్నారని, దొంగలుగా ఉంటున్నారని. ఎవరంటే కాపరులు తోడేళ్ళకు వదిలేస్తున్నారంట. ఎవరినండి తోడేళ్ళకు వదిలేస్తున్నది? ఆ గొర్రెలని తోడేళ్ళకి వదిలేస్తున్నట్టుగా చెప్తున్నాయి. ఇక్కడ మనం చదివింది ఇందాక చదివాం కదా మనం యోహాను సువార్తలో. ఆలిలో ఇందాక చూద్దాం, అది ఆ వచనాన్ని చూద్దాం మళ్ళీ ఒకసారి. చూడండి అక్కడ 11వ వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టెను. జీతగాడు గొర్రెల కాపరి కాడు. జీతగాడు ఎప్పుడు కూడా గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేళ్ళు ఆ గొర్రెలను పట్టి ఏమవుతాయండి? చెదరగొట్టును. హల్లెలూయా. చెదిరిపోతాయి, అన్ని కూడా చెదిరిపోతాయి. 16వ వచనం చూద్దాం. 16వ వచనంలో ఏముంది? ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు. యేసయ్య అంటున్నాడు ఇక్కడ, ఈ దొడ్డివి కానటువంటి వేరే గొర్రెలు నాకు ఉన్నాయంట. ఏమంటున్నాడండి? ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలను, అవి నా స్వరము వినును. వేరే వేరే దొడ్డి గొర్రెలు ఏంటండి? వేరే దొడ్డి గొర్రెలు ఏంటి? ఆయన అంటున్నాడు వేరే దొడ్డి గొర్రెలు కూడా నాకున్నాయి. ఈ దొడ్డి గొర్రెలే కాదు, వేరే దొడ్డి గొర్రెలు కూడా నాకున్నాయి. అవన్నీ కూడా నా స్వరము వింటాయి. హల్లెలూయా. అక్కడ కొన్ని సందర్భాల్లో చెప్పాలంటే ఒక కాపరి ఆ గొర్రెలు ఏదైతే దొడ్డి ఉందో ఆ కాపరి ఆ దొడ్డి గొర్రెలు మాత్రమే వింటాయంట. వేరే కాపరి వేరే దొడ్డి గొర్రెలు అవి వింటాయి. అంటే ఈ దొడ్డి గొర్రెలు ఆ దొడ్డికి సంబంధించినటువంటి కాపరి మాట వినవు. అట్లా ఏ దొడ్డికి సంబంధించినటువంటి కాపరి ఆ కాపరి మాటలే వింటాయి, కానీ వేరే కాపరి మాటలు వినవని మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు వేరే దొడ్డి గొర్రెలు కూడా ఉన్నాయి, కానీ
అవి నా మాట వింటాయి, నా స్వరం వింటాయి, వాటిని కూడా నేను కాపలా కాయాలి. తర్వాత చూద్దాం, అక్కడ చూడండి 17 వచ్చిన వరకు రావాలను. అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒకటయు గొర్రెల కాపరి ఒకడును అగును. ఇదేమని అర్థమైందండి ఈ మాట? మందంతా ఒకటైపోతాయంట, గొర్రెలన్నీ కూడా ఒకటైపోతాయంట, దొడ్డులన్నీ ఒకటైపోతాయంట. ఎప్పుడు? సార్వత్రిక సంఘము అన్నప్పుడు. సార్వత్రిక సంఘం కొట్టుకుంటున్నారు కదా ఇప్పుడు. నా సంఘం అంటే నా సంఘం, నా సంఘంలోకి వస్తావా నువ్వు అయిపోతావు అంతే, నీ సంఘంలోకి వస్తే నువ్వు అయిపోతావు, నా సంఘ పోలను అంటావా, నీ సంఘ పోలను అంటావా, అది ఇదని మనలో మనం కొట్లాట్లు, ఒకే కొట్లాట్లు. ఎన్ని కొట్లాట్లు ఉన్నాయి. కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? అన్ని వేరే వేరే దొడ్డికి సంబంధించినటువంటి గొర్రెలు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా నావే. ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఆ దొడ్డులన్నీ ఒకటైపోతాయి, ఆ గొర్రెలన్నీ ఒకటైపోతాయి, అవన్నీ కూడా ఒకటైపోతాయి అని చెప్పేసి అక్కడ చూడండి ఏమంటున్నాడు? కాపరి ఒక్కడవుతాడంట. కాపరి కూడా ఒకటే అయిపోతాడు. ఎవరు ఆ కాపరి? ప్రధాని కాపరి అయినటువంటి మన యేసయ్య. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్పడం ఒకసారి. హల్లెలూయా. అందరూ మరి అన్ని డినామినేషన్ ఏదైతే ఉందో, కడ్డీలు వెలిగించేవాళ్ళు, లాంతలు వెలిగించేవాళ్ళు, తర్వాత ఏదేదో రకరకాల గుండులు కొట్టించుకునేవాళ్ళు. మొక్కుబడి చెల్లించవచ్చండి? అసలు చెల్లించకూడదా? ఖచ్చితంగా అసలు మొక్కుబడి ఉందంటారా? హల్లెలూయా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇందాక తీసాం కదా, ఇందాక తీసాం అపోస్తుల కార్యములు 18. ఆ 18లోనే ఆయన ఒక మాట అన్నాడు. 19లోను చూడండి, అక్కడ 18లో 5వ వచనం చూద్దాం. వచ్చినప్పుడు వాక్యం బోధించుటయందు ఆతృత గలవాడే యేసుక్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచూ ఉండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రమును దులుపుకొని, మీరు నాశనము కొరకు ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీద అన్యజనుల యొద్దకు పోదని వారితో చెప్పి అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతికి ఆస్తి అని ఒకని ఇంటికి వచ్చును. అతని ఇల్లు సమాజ మందిరం అనుకుని ఉండెను. ఆ సమాజ మందిరం అధికారైన క్రీస్తు అని అతని ఇంటి వారందరితో కూడా ప్రభునందు విశ్వసించును. మరి కొరింథీయులు అనేకులు విని విశ్వసించి బాప్తిస్మము పొందిరి. రాత్రి వేళ దర్శనమందు ప్రభు, నీవు భయపడక మాట్లాడుము, మౌనంగా ఉండకము, నేను నీకు తోడైనా నీకు హాని చేయటకు నీ మీదకు ఎవడను రాడు. ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పగా, అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించెను. అవునమ్మా, ఇక్కడ మిస్ అయింది, ఆ వాక్యం మిస్ అయింది. కానీ ఇక్కడ ఆ 18 మొత్తం చదవండి, మీకు చదివిన తర్వాత చదవండి, ఇప్పుడు సమయం లేదు కాబట్టి. అక్కడ పౌలు ఏం చేశాడంటే ఒక మొక్కుబడి ఉన్నాడంట. మొక్కుబడి ఉండి తలని 18లో చూడండి, 18లో ఉండి, పౌలు ఇంకనూ బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తమకు మొక్కుబడి ఉన్నందున, చూసారు అక్కడ, తమకు మొక్కుబడి ఉన్నందున, మొక్కుబడి ఉందంట ఆయనకి, మొక్కుబడి ఉందంట. మొక్కుబడి ఉన్నందున కేంక్రియాలో తల వెంట్రుకలు కత్తిరించుకొని, ఏ మొక్కుబడి అక్కడ? తల వెంట్రుకలు మొక్కుబడి ఆయనకి. ఏమండి, అపోస్తుల బోధ కదా అది. అపోస్తుల బోధలోనే మరి మొక్కుబడి ఉండి మొక్కుబడిలో తల వెంట్రుకలు ఇచ్చిపోయాడంట అక్కడి నుంచి. దేవునికి స్తోత్రం. చదివాను నేను ఆశ్చర్యపోయా. అపోస్తుల బోధల్లో మరి పౌలు భక్తుడు ఈ విధంగా చేశాడా, మొక్కుబడి చేశాడా అని. కానీ అది వాస్తవానికి అది మనము తీసుకోకూడదు. యేసుక్రీస్తు దాన్ని అంగీకరించలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక వాక్యాన్ని మనం చూసుకొని ముందుకు వెళ్దాం. హల్లెలూయా. చూడండి, పేతురు రాసినటువంటి, చూడండి, మొదటి పేతురు చూద్దాం. మొదటి రాసిన పేతురు 1వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. అక్కడ 19వ వచనము, 1 Peter 1:19.
అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. హల్లెలూయా. చాలమ్మా. చూడండి, మనము అమూల్యమైనటువంటి యేసు యొక్క రక్తముతో మనము నిష్కలంకమగు ఆ గొర్రె పిల్ల రక్తము చేత మనం విమోచించబడ్డామని మనం అందరం తెలిసే ఉంది. 25వ వచనం, రెండవ అధ్యాయం 25వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం 25వ వచనంలో చూడండి. అక్కడ మనందరూ కూడా గొర్రెల వలె దారి తప్పి పోతరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడనైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. మనందరం కూడా ఇప్పుడు ఎవరి వైపు మళ్ళీ ఉన్నాం? దేవుడు ఆయనే అధ్యక్షుడిగా ఉన్నాడు. గొర్రెల వలె దారి తప్పినప్పటికి కూడా ఆత్మల యొక్క కాపరి, ఆత్మల కాపరి ఆయనే ప్రధాన కాపరి అయి ఉన్నాడు. దేవుడు ప్రధాన యొక్క కాపరి. చూడండి, ఇక్కడ ఫోటో చూడండి ఒకసారి. ఈ గొర్రెలు అసలు ఆ కాపరి ముందు పోతూ ఉన్నాడు. చూడండి, అక్కడ ముందుంటే ఈ వెనకాలండే గొర్రెలు ప్రతి ఒక్కటి కూడా ఆయన్ని వెంబడిస్తూనే వెళ్తున్నాయి. అసలు వెనకాల ఎవరైనా ఉన్నారా? వెనకాల ఎవరు లేకపోయినప్పటికీ దారి తప్పవు. ఆ గొర్రెలు ఏవి కూడా పక్కకు అటు ఇటు పోవు, కానీ కరెక్ట్గా దారిలో ఆయన్ని వెంబడిస్తూనే ఒకదాని వెంట ఒకటి అలాగే గొర్రెలు పోతూ ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా దారి తప్పినట్టుగా మనము చూడలేదు. హల్లెలూయా. అదే గొర్రెల స్వభావం అంటే ఆ కాపరిని ఎవరైతే కాపరున్నాడో, ప్రధాన కాపరి ఎవరైతే ఉన్నాడో, మన యేసయ్య ప్రధాన కాపరిని మనం గ్రహించి ఆయన్ని వెంబడిస్తూ పోవాలి. అలా వెంబడించకపోతే మనం ఎవరిని జీతకాలను వెంబడించామనుకోండి, జీతకాలను వెంబడిస్తే ఏం చేస్తాడు? మధ్యలో వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు, మధ్యలో వదిలేస్తాడు, తోడేళ్ళకి అప్పచెప్పేసి జీతగాడు కదా అతను తప్పించుకొని వెళ్ళిపోతాడు. కాబట్టి అలాంటి వాళ్ళని మనము వెంబడించొద్దు. కానీ ఎవరు వెంబడించాలంటే మనము నిజమైన కాపరి ఎవరైతే ఉన్నాడో, ప్రధాన కాపరి ఎవరైతే ఉన్నారో ఆయన్ని మనము వెంబడించాలని దేవుని మాటలు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ఒకసారి మనము చూడండి, ఏషియా గ్రంథం తీద్దాం. ఏషియా గ్రంథము 40వ అధ్యాయం 11వ వచనం. ఐజియా చాప్టర్ 40. గొర్రెల కాపర వలె ఆయన తన మందన మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయను, పాలించు వాటిని ఆయన మెల్లగా నడిపించు. చూసారా ఇక్కడ ఎలా? చూడండి, ఈ మాటకి అక్కడ చూసేదానికి కనిపిస్తుందా? ఫోటో చూసారా మీరు? గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. ఎవరు? గొర్రెల కాపర వల్లే అన్నాడు. అంటే మనము ఇక్కడ గొర్రెలన్నీ అనే సందర్భం తీసుకున్నప్పుడల్లా గొర్రెలు ఎవరంటే నువ్వు నేను, అది జ్ఞాపకం పెట్టుకోవాలి. గొర్రెల కాపరి ఎలా ఉంటాడో అలాగా అని అక్కడ సంబోధిస్తూ ఇక్కడ అని చెప్పిన మాటలని కూడా గమనించుకోవాలి. ఆయన చూడండి, ఆయన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని, హల్లెలూయా, అట్లా భుజం మీద ఎత్తుకొని ఆ గొర్రె పిల్లను నడిపిస్తూ పోతూ ఉంటాడు దేవుడు. హల్లెలూయా. ఆయన యొక్క మాటలు చూడండి. ఇంకొకటి కూడా చూపిస్తాను మీకు. ద్వితోపదేశకాండము 4:36 అక్కడ ఒక మాట చూద్దాం. ద్వితోపదేశకాండము 4వ అధ్యాయము 36వ వచనము. 4:36. చూడండి, నీకు బోధించుటకు ఆయన ఆకాశం నుండి తన స్వరమును నీకు వినిపించును. ఎక్కడి నుంచి స్వరం వినిపిస్తాడండి? ఆకాశము నుండి ఆయన స్వరం వినిపించును. భూమి మీద తన గొప్ప అగ్నిని నీకు చూపించినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి
సంతానం ఏర్పరచుకొనెను. ఆ. నీకంటే బలమైన గొప్ప జనములు. చాలండి. అక్కడ చూడండి, ఇక్కడ చెప్పినటువంటి మాట మీకు ఏమైనా గుర్తుకొస్తుందా? ఒక అగ్ని అంట, అగ్నిలో నుంచి స్వరం వచ్చింది. ఎక్కడొచ్చింది ఈ సందర్భము? ఆకాశం నుంచే వచ్చింది. ఎక్కడొచ్చింది ఆ సందర్భము? మోషేతో అండి. మోషేతో మాట్లాడాడు కదా. మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు ఆ కాలుతున్న పొగలో నుంచి, ఆ కాలుతున్న పొద కాలుతూ ఉంది, కానీ కాలడం లేదు, బొగ్గు అవ్వట్లేదు, అది బూడిద అవ్వట్లేదు, కానీ కాలుతూనే ఉంది, పచ్చిగానే ఉంది, అలాగే ఉంది. కానీ అక్కడి నుంచి ఒక స్వరం వస్తుంది. హల్లెలూయా. అది ఎక్కడి నుంచి స్వరము వచ్చేది? అక్కడి నుంచే అనిపిస్తుంది, కానీ ఇది ఆకాశము నుంచి స్వరం వస్తూ ఉంది. ఆ స్వరాన్ని విన్నాడు. ఎవరు విన్నాడు? మోషే విన్నాడు. హల్లెలూయా. ఆకాశం నుంచి వచ్చే స్వరము దేవుని స్వరము కాబట్టి ఆ స్వరాన్ని ఆయన గొర్రెలు, ఆయన ప్రధాని కాపరి అయినటువంటి ఆయన గొర్రెలు స్వరము వింటారు అని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, అక్కడ యెషయా గ్రంథము 54:16 చూడండి. యెషయా గ్రంథము 54 అధ్యాయము 16 వచనం. 54:16. ఐసియా చాప్టర్ 54:16. ఆలకించుము, నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కమ్మరిని సృజించువాడను నేనే, నాశనము చేయుటకై పాడు చేయు వాని సృజించువాడను నేనే. ఇప్పుడు మనం అందరము కుమ్మరి చేసిన కుండలమేనండి. ఇక్కడ దేవుడు చూడండి చెప్తున్నాడు, మనం అందరం కూడా కుమ్మరి చేసినటువంటి కుండలమే. ఇప్పుడు ఆయన నిన్ను మంచి చేయాలన్నా, బాగు చేయాలన్నా, చెడగొట్టాలన్నా కూడా ఆయనేనంట. ఇది ఆశ్చర్యంగా ఉంది కదా. దేవుడు ఎప్పుడు మంచి చేస్తాడండి, అసలు చెడు చేయడండి అని మనం భ్రమలో ఉంటాం. ఆయనే చెప్తున్నాడు ఇక్కడ, ఆలకించుము, నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా ఆయనకి ఎలా మలుచుకోవాలో, ఎలా చేసుకోవాలో ఆ విధంగా మలుచుకుంటాడంట ఆయన. కానీ నాశనము చేయుటకై పాడు చేయు వాని సృజించువాడను నేనే. నిన్ను పాతాళ లోకానికి తీసుకెళ్ళిపోవాలన్నా కూడా ఆయనే. పాపం రాలా ఈరోజు రామమ్మ చాలాసార్లు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసింది ఇక్కడ. చాలాసార్లు, ఒక్కసారి కాదండి, 100 సార్లు చేసి ఉంటుంది ఆమె. 100 సార్లు ప్రార్థన చేసింది. సృజించింది ఆయనే కదా, వాళ్ళ తమ్ముడిని. హల్లెలూయా. ఆ తమ్ముడు ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. అంటే పోలీసులు తీసుకెళ్ళిపోయారు, అక్కమ్మ లేదు కాబట్టి. అంటే దాని గురించి ఆమె చాలా రోజులుగా ప్రార్థన చేస్తూ వచ్చింది. అక్కమ్మ గురించి చాలాసార్లు ప్రార్థన చేసింది. కానీ దేవుడు లేవనెత్తుతాడు, నిన్ను తీసేయడానికి కూడా ఆయన సమర్థుడే. ఆయన చేతుల్లోనే పని. నువ్వు ఎంత చేసినప్పటికి కూడా తీసేయాలన్నా ఆయనే, నిన్ను ఉంచాలన్నా కూడా ఆయన చేతుల్లో పని. అందుకే మనం ప్రార్థన ఏమని చేస్తాం? నీ చిత్తం చేయి ప్రభువా, నీ చిత్తం జరిగించయ్యా, నీ చిత్తం మాత్రమే జరిగించు. నా చిత్తం కాదు, నా ఆలోచన కాదు, నా తలంపులు కాదు, నేనేదో గొప్పవాడిని ఎవరిని విర్రవీయడం కాదు, కానీ దేవుని చిత్తం మాత్రమే జరగాలి. దేవుని చిత్తం ఎలా జరగాలంటే, దేవునికి ఇష్టంగా ఎవరైతే ఉంటారో వాళ్ళని ముందు పదాలన్నీ వాళ్ళకు వర్తిస్తాయి. దేవుడు ఇష్టంగా ఉండే వాళ్ళందరూ కూడా ఆ పదాలన్నీ ఆలకించుము, నిప్పులు నిన్ను ఎలా నేను కుమ్మరి ఎలా చేశాడో అలా సృష్టించానో అలా నేను మలుచుకుంటా, చూడుము నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను అన్నాడు దేవుడు. మనం అరచేతుల్లో చెక్కుకొని ఆయన నిన్ను అంచెలంచెలుగా ఎదిగించడానికి కూడా ఆయన సమర్థుడే. అటువంటి దేవుడు మన దేవుడు, మనము ఎన్నుకున్న దేవుడు, నమ్ముకున్న దేవుడు. కానీ నిన్ను తీసివేయాలా అనుకుంటే కూడా ఆయన చేతుల్లోనే ఉంది. అది గమనించాలి. మనం ఈ భయం లేదు, ఈ రెండో భయం లేదు, కానీ దేవుడు క్షమాపించి పెట్టేవాడే, క్షమించేవాడే, ఆయన మంచివాడే, మంచి దేవుడే, ఆయన రక్షకుడు, రక్షణ అని చెప్పి అనుకుంటున్నాం. కానీ ఈ పదం విన్నప్పుడు మనకు భయం కలుగుతుంది. సాతాన్ చేసేవాడండి, సాతాన్ చేసేవాడండి, సాతాన్ చేసేవాడండి. ఎప్పుడు చూసినా మనకి ఏదైనా జరిగితే సాతాన్ ఎందుకు చేస్తాడు? వాడికి ఎవరిచ్చారు అధికారం? సాతానికి ఎవరిచ్చారండి అధికారము? మనం చూసాం కదా, యోబు కాడ జరిగిన విషయం చూసాం కదా.
సాతానికి ఎవరు ఇచ్చారు? అధికారం ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చాడు. దేవుడు ఇవ్వకపోతే, ఆ పర్మిషన్ ఇవ్వకపోతే నీ సాతాను చేసే అవకాశమే లేదు. మనం ఎంతసేపటికి ఆ సాతాన్ని వాడిని పొగుడుతూ ఉంటాం. దేవుణ్ణి రోజుకి 4 సార్లు కూడా 5 సార్లు కూడా మనము అనం, కానీ సాతాన్ని 100 సార్లు అనుకుంటాం రోజుకి. వాడికి ఎక్కువ ఆరాధన ఎక్కువైపోయింది. హల్లెలూయా. సాతానా ఇది చేసావు, అది చేసావని వాడిని ఎక్కువగా మనము చేస్తూ ఉండడం చూస్తూ ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా మనము ఒక మాట చూసుకొని చూద్దాం ఒకసారి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త తీద్దాం. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనము. మాథ్యూ చాప్టర్ 10:16. 10:16. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇది అయిపోగానే ఎక్కడికి వెళ్ళిపోతారంటే, ఈ యొక్క సర్వీస్, ఈ యొక్క ఆరాధన అయిపోగానే మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? తోడేళ్ల మధ్యకి వెళ్తారు. అది గుర్తుపెట్టుకోవాలి మనందరం కూడా. ఎక్కడికి వెళ్తున్నాం? ఇదిగో తోడేళ్ల మధ్యకి గొర్రెలను పంపినట్టుగా నేను మిమ్మును పంపుచున్నాను గనక పాము వలె వివేకములై పావురము వలె నిష్కపటములై ఉండుడి. హల్లెలూయా. చాలమ్మా. ఇక్కడ చూడండి, దేవుడు మనకు జ్ఞానము దయచేస్తున్నాడు. మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతే ఒక తోడేళ్ల దగ్గరికి, పులుల దగ్గరికి, సింహాల దగ్గరికి పోయినట్టు పంపించేస్తున్నా మిమ్మల్ని. అయినప్పటికీ కూడా మీరు వెళ్ళినప్పుడు ఎలా ఉండాలంట? పాము వలె వివేకము కలిగి ఉండాలంట. తెలివితేటల్లో అన్నిటికంటే కూడా ఎక్కువ తెలివితేటలు దేరుకున్నాయంటే పాము. ఎందుకంటే దేవుని బిడ్డల్ని అవ్వ ఆదామునే మోసగించేసింది కదా. అవ్వని ఎలా మోసగించింది? దేవుని బిడ్డలు. అప్పుడు దేవుడు సృజించినటువంటి బిడ్డలు వాళ్ళు. డైరెక్ట్గా మహిమ కలిగిన శరీరంతో ఉన్నటువంటి వాళ్ళనే మోసగించిందంటే ఎంత యుక్తమైంది, అది ఎంత తెలియగలిగింది. అలాంటి తెలివితేటలు మీరు పెట్టుకోండి. దేనికి? నాశనానికి కాదు, మంచి కోసమై అలాంటి తెలివితేటలు పెట్టుకోండి. మళ్ళీ పావురం వలె నిష్కపటము కలిగిన వారై, కపటము లేని వారిగా కూడా ఉండాలి. మళ్ళీ ఆ విధంగా కూడా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మీరు చెప్పిన ఆ భోజనాలు వస్తున్నాయా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, దేవునికి స్తోత్రం. ఇంకొక చివరిగా 27వ వచనం చూసి దాంట్లో 27వ వచనం చూద్దామా? 10:27. చీకటిలో చదవండి. చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి, చెవులో మీకు చెప్పబడినది మేడల మీద మీరు ప్రకటించండి. హల్లెలూయా. ఎవరికి భయపడాలి మనము? చూడండి అక్కడ చదవమ్మా. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడుకుడు గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వారికి మిక్కిలి భయపడేది. నువ్వు శరీరానికి చంపే వాళ్ళ గురించి నువ్వేం భయపడిన అవసరం లేదు. ఆత్మని శరీరాన్ని రెండిటిని కూడా ఆ నరకములో వేస్తారు చూసావా, దానికి మీరంతా భయపడండి. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. లేచి నిలబడుకుందాం అందరం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిగా దేవుడి రోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. గొర్రెల కాపరి, ప్రధాన కాపరి అయినటువంటి యేసయ్య మాట్లాడుతున్నటువంటి మాటలు. అందరం కళ్ళు మూసుకొని 2 నిమిషాలు యేసయ్య ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు వారు ప్రధాన కాపరి. డినామినేషన్స్ ఎన్నో ఉన్నాయండి ఈ ప్రపంచంలో. మనం చూస్తే ఎన్నో సంఘాలు ఉన్నాయి, రకరకాల సంఘాలు ఉన్నాయి, ఎన్నో రకాల ఆలోచనలు, ఎన్నో రకాలైనటువంటి తలంపులతో ఉన్నటువంటి సంఘాలు ఉన్నాయి. కాపర్లు కూడా, దొంగల కాపర్లు కూడా ఉన్నారని దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే మనము ఎలాంటి కాపర్లకి అయితే జీతగాళ్ళు కలిగినటువంటి కాపర్ల దగ్గర మనం ఉండొద్దు. కానీ మన కోసము అంటే గొర్రెల కోసం ప్రాణం పెట్టే కాపర్లు ఎవరైతే ఉన్నారో
వారిని వెంబడించమని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. చివరిగా ఆయన చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం. తోడేళ్ల మధ్యకి మిమ్మల్ని పంపిస్తూ ఉన్నాను, మీరు పాము వలె వివేకము కలిగి ఉండండి అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. పావురం వలె నిష్కపటంగా ఉండమని చెప్పి కూడా దేవుడు మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, జ్ఞాపకం చేసుకుందాం. గొర్రె స్వభావం కలిగి ఉందాం. మనందరం కూడా ఆ ప్రధాన కాపర్ని వెంబడిద్దాం. ఒకరోజు ఎత్తబడే రోజు మనందరం కూడా ఒకే దొడ్డి కాపరు, ఒకే దొడ్డులో ఉండేవారిగా, ఒకే గొర్రెల గుంపుగా ఉండేవారిగా మన సంఘం కూడా ఎత్తబడేలాగా అందరం కూడా ఆ విధంగా ఒక కాపరి నీడకి, ఒక కాపరి యొక్క ఆ నీడ కిందకి మనందరము, ఆ గొడుగు కిందకి మనమందరము, ఆ దొడ్డులోకి మనందరము వెళ్ళడానికి దేవుని యొక్క కృపను మనందరం కలిగి ఉందాం. ఆయన యొక్క మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఆ మాటలు మనందరం కూడా మన హృదయంలో ఉంచుకుందాం. ఆ మాటలన్నీ కూడా ఆ హృదయంలో ఉంచుకొని ఆ మాటలు ఏదైతే వాక్యం ఉందో వాక్యానుసారమైన జీవితాన్ని మనందరము జీవిస్తూ ఆ విధంగానే దేవుడు వెంబడిద్దాం. గొర్రెలు ఎలా వెంబడిస్తాయో ఆ విధంగా మనందరం కూడా వెంబడించి నీతికరమైన జీవితము, నీతికరమైనటువంటి ఆలోచన, నీతికరమైనటువంటి సేవ, నీతికరమైనటువంటి స్వార్థ, నీతికరమైనటువంటి కాపరి, నీతికరమైనటువంటి ప్రతి విషయంలో కూడా మనం ఉండి దేవునికి ఇష్టంగా ఆయన యొక్క గుంపులో, ఆయన యొక్క ప్రధాన కాపరైనటువంటి ఆ గుంపులో మనందరము చేరులాగన ఈరోజు మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరు ప్రార్థన చేసుకోండి, అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ మాటల ద్వారా మాతో హెచ్చరించావు ప్రభువా. గొప్ప దేవుడు తండ్రి. గొర్రెలంటే అయా లోకములో ఉన్నటువంటి అయా న్యాచురల్గా ఉన్నటువంటి గొర్రెల గురించి మీరు మాట్లాడలేదు, కానీ మమ్మల గురించే మీరు మాట్లాడారు ప్రభువా. అయా మమ్మల గురించే మీరు చెప్పారు ప్రభువా. మేము నాయన తండ్రి మీరు చెప్పిన మాటల ప్రకారము ఆ వాక్యానుసారంగా మేము జీవించడానికి మాకు అందరికీ సహాయం చేసి మేము మహిమ పొందమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడు సజీవుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరం కూడా మన శ్రేష్టమైన